నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన. తన పిల్లలకు టీసీ బోనాఫైడ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా సతాయిస్తున్నారని ఆవేదన. అర్ధనగ్నంగా స్కూల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తన ఇద్దరు పిల్లలు అదే స్కూల్లో చదివితే 6 ఏళ్లుగా బోనాఫైడ్ టీసీ కోసం తిప్పించుకుంటున్నారని తండ్రి ధర్మారెడ్డి ఆరోపించారు. కాళ్ళు మొక్కినా కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న తండ్రి ధర్మారెడ్డి అనే పేరెంట్. అక్రమ బీజులు అక్రమించాలి, అక్రమ బీజులు అరికట్టాలి, 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 అరికట్ట ఆత్మహత్య కాబట్టి 6 సంవత్సరాలు కాబట్టి తిప్తారు బీజు అంటారు. లంచం ఇవ్వమంటారు, లంచం అంట, లంచం అంట, డీసీ కోసం లంచం ఇవ్వాలంట. సార్ వాడంట మీరు చెప్తున్నా కాలు మొక్క అని చెప్పిన దాన్ని ఎంజాయ్ చేయాలి చెప్పండి. బిల్లులు చేయాలంట. నశించాలి, నశించాలి, అరికట్టాలి, అక్రమ బీజులు అరికట్టాలి, అక్రమ బీజులు అరికట్టాలి, నా ధర్మాన్ని రక్షించాలి. బోనాఫైడ్ టీసీ అంటే ఇవ్వలేదు. 6 years నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ఫీజు అని చెప్పారు. ఫీజు కట్టడం బిల్లు కట్టిన బిల్లు చూపని చెప్పారు. కట్టిన బిల్లు చూపిస్తే మేడం సైన్ లేదు, ఆమె సైన్ చెల్లదు, బిల్లు వెళ్ళని చెప్పారు. లాస్ట్ మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ వేరే బిల్లు వేరే బిల్లు దొరికినాయి. ఆ బిల్లు చూపిస్తే సాతులు మాత్రం చెప్పారు. సాతులు మాత్రం ఇప్పటికీ మాత్రం అయిపోయింది, మాట్లాడలేదు. గత 6 months కూడా వీళ్ళ మా ఇంటి ఊళ్ళో పెద్దలు పెట్టుకొచ్చాను. చూపిస్తే వాళ్ళు ఏమన్నా సరే ఓకే మాత్రం చెప్పారు. ఏం మాకు కన్ఫర్మేషన్ ఏమీ లేదు, రేపు వస్తారు రేపు అని చెప్పారు. మళ్ళీ ఈరోజు వచ్చి ఖచ్చితంగా కావాలని చెప్పేసి వస్తున్నాను. మా బాబుని ఇంటర్మీడియట్ జాయిన్ చేయించాను. అందులో వాళ్ళు టీసీ అడిగారు, ఫస్ట్ నుంచి అడగారు లేదు. సార్ ఇవ్వండి మేడం అంటే సార్తో మాత్రం చెప్పారు. సార్ కౌన్సిలే పోవట్లేదు, అదే మాట చెప్తారు. నాకు వచ్చి ఖచ్చితంగా కూర్చుంటే నేను చేయడమ్మా కూర్చోని చెప్పాను. ఇక్కడ కూర్చున్నాను. 1 hour తర్వాత 5 నిమిషాలు వచ్చారు. ఇట్లా చెప్తే మా మేడం లోపల పిలిచేసి వాళ్ళు ఏమంటే మేడం పిలిపించి మాట్లాడేది లేదమ్మా నేను కాంప్రమైజ్ అయిపోయింది, బిల్లు అంటారు కదా లాస్ట్ 2,000 కట్టాను. లాస్ట్ అంటే నేను ₹1 కట్టాను, మొన్న 50 కట్టాను. నేను నాకు ₹1 లేదు, నేను గరీబ్ నేను రూపాయలు అని చెప్పేసి టీసీ బొనబడి ఇచ్చేసింది. నేను కంపెనీ బొనబడి ఇచ్చేసి టీసీ రేపిస్తాను చెప్పిన. టీసీ ఎందుకు అంటే సార్ లేడు, టీసీ రేపిస్తాను తీసుకొని చెప్పారు. రేపు మధ్యాహ్నం లెవెల్కి ఇస్తాను చెప్పి అంతే. మేడం కాంప్రమైజ్. బాబు ఫస్ట్ నుంచి 2nd వరకు చిన్న బాబు. మేము ఇంటర్మీడియట్ పెద్ద బాబు ఓన్లీ 4th వరకు. పెద్ద అబ్బాయి 4th వరకు, చిన్న అబ్బాయి 2nd వరకు. ఇద్దరు చేయకుండా లాస్ట్ మళ్ళీ కాంప్రమైజ్ మేడం ఇట్లా మార్చి కాలు మొక్క అన్ని చెప్పినా. లాస్ట్ మళ్ళీ మేడం కాంప్రమైజ్ అయ్యి లేదమ్మా నువ్వు ఇట్లా బట్టి ఆడుతున్న అప్ప చేస్తుంది కదా అంటే మేడం నీకు వచ్చింది కాలు మొక్క నేను చేస్తాను, నేను చేయాలి తప్పునాదా తప్పు కాదు కదా, మీరే మేడం బిల్లు అని చెప్పారు, సైన్ అని చెప్పారు, నేనేం చేయాలి మేడం దానికి చెప్పండి. ఫీజు ఎలాంటి ఫీజు కట్టాలని చూపించాను. అలా 20,000 మళ్ళీ ఫీజు చూపించారు. అయితే మీరు 50,000 చెప్తే నేను 50,000 ఒప్పుకుంటున్నాను సార్, ఒప్పుకున్నాను కదా. నాకు 50 అంటే 40,000 ఒప్పుకుంటాను. అయితే నేను 39,000 బిల్లు రాశారు వాళ్ళు. నేను 20,000 కంప్లీట్గా మొత్తం సైన్ ఉన్నది బిల్లు ఉన్నది సార్. అడగండి మీ బిల్లు షీట్ అడగండి, మేడం అడగండి. బిల్లు దగ్గర ఉన్న ప్రూఫ్స్ చూపించారు. 70,000 ఏం లేవండి వాళ్ళు చెప్పారు, కానీ వాళ్ళు చెప్పిన కడతాం మనం కట్టాం కదా, నాకు ప్రూఫ్ ఉన్నాయి అని చెప్పి నేను కట్టాను, చూపించాను. మొత్తం లోపల ఇచ్చాను, మొత్తం మేడం ఇచ్చేసాను, లోపల ఇచ్చేసాను. ఇవ్వలే సార్. ఒకటి ధర్మాన్ని మనం తప్పడం ఇంకో ధర్మం తప్పదు సార్. మనం ధర్మం తప్పచ్చు, మనం పైన దేవుడు ఉన్నాడు కదా, ధర్మం తప్పదు. మీలాంటి అడుగుతారు కదా మంచి ఇక్కడ కానప్పుడు మేము వీళ్ళకి సమస్య వేరే చెప్పుకుంటారు. మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు నేను సహకరిస్తారు, వాళ్ళకి సహకరించారు చెప్పుకున్నారు, బాగా చెప్పుకుంటారు, వాళ్ళకి సహకరిస్తారు. అట్లా తప్ప ఇంకేం లేదు. వాళ్ళకి నాకు ఎలాంటి పగలు లేవు, ఎదుగుతాలు లేవు. ఏంటంటే మాకు అడగడం వల్ల అంతే. నేనంటే నాలాంటి ఇంకా ఎంతమంది ఇట్లా ఉన్నారు తెలియదు. కానీ నేను కట్టిన మొత్తం నా ధైర్యం కట్టినా కాబట్టి నా సమయం అడిగాను, ఖచ్చితంగా అడిగినాను. నాకు బిల్లు దొరకలేదు కాబట్టి నేను వాళ్ళు చెప్పిన ఒప్పుకున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.